ఈ యొక్క స్థలానికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సేవకులు రాఘవయ్య గారికి, అలాగే కుటుంబానికి, సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈ సహవాస కూడికల 2వ రోజు కొడుకులోనికి మనం రాత్రికాల కొడుకులోనికి ప్రవేశించాం. దేవుడు ఈరోజు మన కొరకై సిద్ధపరిచిన మాటల్ని మనం చదువుకుందాం. ఒక్కొక్కరు తీద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఎవరు అంటున్నారండి ఈ మాటలు? అపోస్తులుడైన పౌలు గారు అంటున్నారు. ఎవరిని గురించి అంటున్నాడు? విశ్వాసులైన దేవుడు తనకిచ్చిన బిడ్డలను గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు వాళ్ళ గురించి? నేను మీ విషయమై నేను ఎంతో కష్టపడ్డాను. ఎవరి విషయం కష్టపడ్డాడండి పౌలు? విశ్వాసులైన బిడ్డల నిమిత్తం ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. అయితే వారిని చూసి అంటాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అన్న భయం కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే. అర్థమవుతుందండి? అంటే దైవజనుడు చేసే సేవ ఎలాంటిదయ్యా అంటే, ఏ దైవజనుడైనా కొంచెం ఆత్మీయంగా ఉన్నవాళ్ళకైతే కొంచెం బాగుంటుంది. ఆత్మీయంగా నడిపింపబడే ప్రతి దైవజనుడి యొక్క పరిచర్య కష్టంతో కూడుకుంది. ఆత్మీయంగా చేయని కొంతమంది ఉంటారు, సుఖభోగాలకు అలవాటు పడేసారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఆత్మీయంగా నడిపింపబడే ఒక దైవజనుడైన పౌలు అంటాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో ఆత్మల కొరకు చాలా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత ఎవరి కోసమైతే కష్టపడ్డాడో వాళ్ళని అప్పుడప్పుడు ఆయా సంఘాలను దర్శించడానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు వాళ్ళ మొహాలను చూస్తే ఆయనకు అనిపించింది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఏమనిపించింది? వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ జీవన విధానం చూసినప్పుడు, వాళ్ళ యొక్క దినచర్యలను చూసినప్పుడు అట్లా అనుకుంటున్నాడు ఆయన, నేను పడిన కష్టం అంతా వ్యర్థమైపోవునేమో అన్న భయం కలుగుతుంది దైవజనుడు. నిజమే, ప్రతి దైవజనుడికి ఒక భయం ఉంటుంది. దైవజనుడికే కాదండి, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, కష్టపడే ప్రతి ఒక్కడికి ఒక భయం ఉంటుంది. నేను పడిన కష్టం వ్యర్థం అయిపోద్దేమో. ఇది ఒక అనుమానం. అనుమానంలో నుండి ఒక భయం, అనుమానంలో నుండి కష్టపడ్డాడు. కానీ ఆయనకు ఒక అనుమానం. ఎందుకు వచ్చింది అనుమానం? మన ఊరకనే వచ్చిందండి అనుమానం. మన పిల్లల మీద జేబులో డబ్బులు రోజు కాసిన పోతున్నాయి. ఇదివరకు పోలా, ఇప్పుడు పోతున్నాయి. కానీ తల్లిదండ్రులకి అనుమానం వచ్చింది. ఇంట్లో వాళ్ళ మీద రాదు. ముందు ఇంటి దొంగని ఎవడు పట్టుకోలేడుగా, ఎవడి మీద అనుమానం అనేది ఏదైనా ఒక సందర్భాన్ని చూసినప్పుడు వచ్చింది. ఇదివరకు మన పిల్లలు అబద్ధం చెప్పేవాడు కాదు, కానీ ఈ మధ్య అన్ని లేనిపోని మాటలు చెబితే మనకేమొచ్చింది? అనుమానం వచ్చింది. పౌలుకు కూడా ఆ సంఘాన్ని దర్శించినప్పుడు ఒక అనుమానం వచ్చింది. ఏంటో అనుమానం అంటే, నేను పడిన కష్టం అంతా వ్యర్థమైపోవునేమో అన్న అనుమానంలో నుంచి ఒక భయం కలిగింది. నువ్వు పడిన కష్టం అంతా వ్యర్థమైపోతే ఇంకేంటి? నిజమే, ఉదయం నుండి రాత్రి దాకా కష్టపడి ఒక 500 సంపాదించి అది వేస్ట్ ఏడన్నా పోగొట్టుకున్నారనుకోండి, ఎంత బాధ ఉంటుంది అది. లేదా వారం అంతా కష్టపడి శనివారానికి పేమెంట్లు ఇస్తారుగా, ఆ రోజు ఎక్కడో పోగొట్టుకున్నావు, లేకపోతే ఎవడో దొంగిలించాడు, అప్పుడు ఎంత బాధ ఉంటుంది. అయితే ఒక నెలంతా పనిచేసావు, నెలాఖరికి జీతం ఇస్తారు ఫస్ట్ తారీఖు, మొత్తానికి అవి దొంగిలింపబడ్డాయి, లేకపోతే నీ అజాగ్రత్త ద్వారా కోల్పోయావు. అప్పుడు నీకేమనిపించింది? నెలంతా నేను పడిన కష్టం అంతా నేలపాలైంది.
ఒక చెంబుడు పాలే మనం చూసుకోకపోతే గ్యాస్ మీద పెట్టి అన్నీ ఏమైపోతాయండి? అవి మళ్ళీ ఎత్తుకుని దాంట్లో పోసుకుంటాం మనం? పోసుకోలేము, వేస్ట్ అయిపోయింది అదంతా. పౌలు కొన్ని ఆత్మల కొరకు కష్టపడ్డాడు, ఆత్మల సంపాదన కొరకు కష్టపడ్డాడు. ఆస్తుల కొరకు కాదు, ఇంక వేరే వేరే వాటి కొరకు కాదు, ఆత్మల కొరకైన సంపాదన కొరకు సువార్త ద్వారా కొంతమందిని కనటానికి కష్టపడ్డాడు. ఇప్పుడు కనటాన్ని గురించి పురుషులను అడిగితే తెలియదు, కానీ స్త్రీలను అడిగితే వాళ్ళు చెప్తారు. కష్టంతో కూడిందా, సుఖంతో కూడిందా కనటం? ప్రసవ వేదన పడటం, పిల్లల్ని పెంచటం కష్టంతో కూడిందా, లేకపోతే ఇంకా వేరే విధంతో కూడిందా? కష్టమే. పిల్లలు లేనంతకాలం పిల్లలు లేరు 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 అంటారు. ఉన్న దగ్గర నుంచి ఎందుకు ఇచ్చావురా బాబు దేవుడా అంటారు. అనవసరం వీళ్ళు పెంచలేక, ప్రయాసతో కూడింది అది. పిల్లల్ని కనటం, ప్రసవ వేదన పడటం, పిల్లల్ని పెంచటం, వాళ్ళని గొప్పవారిగా చేయటం, ఈ కార్యక్రమం అంతా కూడా ప్రయాసతో కూడింది, కష్టంతో కూడింది. అన్ని నెలలు మోసి కని పెంచి గొప్పవారినిగా చేస్తేనట దేవుడు మనల్ని. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటారు? నా పిల్లలను పెంచి నేను గొప్పవారినిగా. కానీ అంటున్నాడు అక్కడ, గొప్పవాళ్ళు అయ్యారు, అప్పుడుదా బాగానే ఉంటారు, గొప్పవాళ్ళు అయిందాక బాగానే ఉంటారు మనోళ్ళు. కాస్త గొప్పతనం రాగానే తిరగబట్టం నేర్చుకుంటారు. సంఘాల్లో కూడా అంతే, కొంత వాక్యం అవగాహన రానంత వరకు అధీనంలో ఉంటారు, అవగాహన వస్తే తిరగబడతారు. దేవుడు సైతమే అంటున్నాడు, నేను పిల్లలను పెంచాను. ఇంకా అంటాడు కీర్తన గ్రంథంలో, నా కుమారుడా నేను నిన్ను కని ఉన్నాడు. దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని పెంచాడు, దేవుడు మనల్ని పోషిస్తాడు. దాని వెనక మళ్ళీ ఎంతో ప్రయాసం ఉంది. అయితే ఆయన పడిన కష్టం ఏమైపోతుంది? బిడ్డల ఎడల పడిన కష్టం, సంఘం పట్ల సేవకుడు పడిన కష్టం ఎప్పుడు అర్థం అవుతుంది మనకంటే, మన పిల్లల్ని బాగా చదివించి ప్రయాసపడి ఇదై వాడు గొప్పవాడైన తర్వాత మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాం, మరి నీ సావు నువ్వు చావు అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావు అంటదా తల్లి? అంటదండి. మంచి నిర్ణయం తీసుకున్నావు, మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం, మా ఇంట్లో నుంచి ఎప్పుడు పోతావని అని అంటాడా? ఎవరు అనరు. అంత కష్టపడి ప్రయాసపడి పెంచింది, చదివించింది, పోషించింది ఎందుకయ్యా అంటే, చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనల్ని ఎత్తుకుంటారు, మోస్తారు, భారమే. అది చాలా ప్రయాసతో కూడింది. ఎందుకంటే వాళ్ళకు ఒక విశ్వాసం, పెద్ద అయిన తర్వాత నువ్వు కాస్త ఏమన్నా వాళ్ళని చేయబొట్టుకుని నడిపిస్తావని, భుజమున వేరే వేసుకుని వాళ్ళని ఏదైనా చేస్తావని ఒక చిన్న నమ్మకంతో, విశ్వాసంతో చిన్నప్పటి నుంచి నేనేం చేస్తారు వాళ్ళు, మనవాళ్ళు కాస్త ఎదిగి గొప్పవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కర్మకాలను అట్లా వదిలేస్తారు. ఏం పాపం చేసావో అంటాడు. ఇంకా వాడు ఇంకా చేయకపోగా ఏం చేసావో ఈ దిక్కుమాలని గతి పట్టింది నీకు అంట. కొంతమందిని అనాథ శరణాలయాల్లో కూడా వదిలేసే మహానుభావులు ఉన్నారులే. అప్పటి వారికి తల్లిదండ్రుల అధీనంలో ఉన్నారు, వాళ్ళ కొరకు ఎంతో ప్రయాసం ఉంది. ఆ తల్లిదండ్రులను అడిగితే చెప్తారు, అయ్యా మేము పడిన 20 ఏళ్ళ 30 ఏళ్ళ కష్టం అంతా ఎవరికి తెలుస్తుంది? కష్టపడి దానికి తగిన ప్రయాస రానప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లల్ని కని పెంచి పోషించి వాళ్ళు తిరగబడితే, మాతో ఉంటాం అసలు మీకు మాకు సంబంధం లేదు గనక అని గనక అంటే, ఆ కడుపు కోత లేకపోతే ఆ కడుపు తీపి అది మహాఘోరంగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఆ విషయం చెప్పాలి. అర్థమవుతుందండి? పౌలు సేవకుడిగా పనిచేసినప్పుడు, అనేకమైన కుటుంబాలను రక్షించినప్పుడు, పౌలు వాస్తవంగా ఏం చేశాడంటే, ఆయన అంటాడు కదా, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. పౌలు కన్నాడు అంట కొంతమందిని. మనం వింటూ ఉంటాం సేవకుల ద్వారా, గొర్రెని గొర్రె కనాలి, గొర్రెని గొర్రె కనాలి. సేవకుడు కూడా ప్రసవ వేదనతో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, మీరు మామూలు కాదు. కనిన్ని పిల్లలకి పెంచుకున్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది, అవునా? రక్తం పంచుకు పుట్టిన బిడ్డలకి కనిన బిడ్డలకి వేరే బిడ్డలకి చాలా తేడా ఉంటుంది. అలాగే పౌలు అంటాడు, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఆ యొక్క సువార్త ద్వారా కనటమే కాదు, దేవుని వాక్యం ద్వారా వాళ్ళని పెంచి
సంఘాన్ని పోషిస్తాడు. ఆ సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి పడిన ప్రయాసంతయు వ్యర్థమైపోవునేమో అన్న భయం వేస్తుంది నాకు. అంటే పౌలు పడిన ప్రయాస అంతా ఏమైపోతుంది అనుకుంటున్నాడు అలా చూసినప్పుడు. మరి వాళ్ళు విధేయులుగా ఉన్నారా, పౌలుకి అవిధేయులుగా ఉన్నారా? ఆ విషయాలని నేను మీకు అర్థమయ్యేటట్టు ఈ రాత్రి కొన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మనం చదివాం. మీ విషయమై అంటున్నాడు, బయట వాళ్ళ గురించి చెప్పట్లేదండి. సేవకునికి సంఘాన్ని గురించిన ఒక ప్రయాస ఉంటుంది, ఒక భారం ఉంటుంది, దానిలో ఒక భయం కూడా ఉంటుంది. వీళ్ళు స్థిరంగా నిలబడతారా లేదా, అసలు ఉంటారా ఉండరా, అసలు గ్యారంటీ, ఒక అనుమానం అనేది ఉంటుంది. పౌలుకు కూడా అదే అనుమానం. ఇంత ప్రయాసపడ్డాను, నా జీవితం అంతా ప్రభువుకు సమర్పించుకుని నా జీవితకాలం అంతా వీళ్ళకే దారపోసాను, అయితే నేను పడిన ప్రయాస ఆయన కళ్ళ ముందలే వేస్ట్ అయిపోవటం కనపడుతుంది. వేస్ట్ అయిపోవటం. ఇప్పుడు ఒక 500 సంపాదించి భార్యకి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆమె వేస్ట్ వాటిని అన్నిటిని కొని వేస్ట్ వాటి అన్నిటికీ తగలేసింది అనుకోండి, కష్టపడినోడికి ఆ భారం తెలిసింది. ఖర్చు చేసేవాడికి తెలియదు, కష్టపడినోడికి తెలిసింది. ఈ మాటలు కూడా ఈ రాత్రి కష్టపడిన వాడికి అర్థం అవుతాయి, సుఖభోగానికి అలవాటు పడినోడికి అర్థం కాదు. అదొక అనుభవం. కాబట్టి కుటుంబం కొరకు ప్రయాసపడతారు, సంఘం కొరకు దైవజనుడు ప్రయాసపడతాడు. అయితే ఆ ప్రయాస ఏమైపోతుందంట, చాలామంది సేవకుల్లో వ్యర్థమైపోతుంది. ఎక్కడ వ్యర్థమైపోతుందో నేను పడిన ప్రయాస అని భయం కలుగుతుంది పౌలుకి. ఎంత గొప్ప సేవకుడు అండి పౌలు, కానీ ఆయనకు ఒక అనుమానం ఉంది, ఆయనకు ఒక భయం ఉంది ఆయన. ఇంకా ఏ విషయాల్లో పౌలు భయపడ్డాడు? అంత గొప్ప సేవ చేసిన పౌలే ఎందుకు ఆయా విషయాల్లో భయపడ్డాడో, అనుమానపడ్డాడో, కొన్ని విషయాలు నేను మీకు క్షుణ్ణంగా ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదువుదాం దేవుని యొక్క వాక్యంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టుడునుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటులను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తం మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో భయపడుతున్నాడు. అసలు పౌలుని గురించి ఎప్పుడు నిన్నప్పుడు ఆయన భయపడినట్టు మనకు కనబడిద్దా? కానీ కొన్ని సందర్భాలు మనం చూస్తే ఆయనకి కొంత ఎవరి కొరకైతే ప్రయాసపడ్డాడో, ఎవరి కొరకైతే కష్టపడ్డాడో వాళ్ళ గురించిన ఒక ఈయనకే నిశ్చిత అట్లా వాళ్ళని చూసినప్పుడు. అంటే ఎంత ప్రయాసపడినా ఈ ప్రయాసని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, గుర్తుపట్టాడు. తల్లిదండ్రులు పడిన కష్టాన్ని బిడ్డలు అర్థం చేసుకోలేదు అనుకోండి, వాడికి అసలు విలువ తెలిసిద్దా? రూపాయి విలువ, తిండి విలువ తెలిసిద్దా? బట్ట విలువ తెలిసిద్దా? ఏదైనా విలువ తెలుసుకొని మనం తినే తిండి విలువ తెలుసుకున్నాం అనుకోండి, మనకు చాలా బాగుంటుంది. మనం కట్టుకునే బట్ట విలువ తెలుసుకున్నాం అనుకోండి, కొంచెం బాగుంటుంది. అన్ని విషయాల్లో విలువ తెలిసిన వాడికి విలువ తెలియని వాడికి చాలా తేడా ఉంది. కాబట్టి ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు, కొరింథీయులకు కూడా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆయనకు ఒక అనుమానం ఉంది. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని అనిపిస్తుంది.
ఎందుకు అనిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. మనకి ఇది అనుమానంలా కనపడిద్ది, కానీ ఇక్కడ దేవుడు ముందుగా ఆయనకి చెప్తే ఇలా ఉంటారేమో ఒక ఆలోచన అతనిలో. నాకు ఇష్టలుగా ఉండరేమో, ఇప్పటి వరకు ఇష్టలుగా ఉన్నారు, రానున్న దినాల్లో ఇష్టలుగా ఉండరేమో, ఒకవేళ నన్ను మీరు ఇష్టపడరేమో, ఈసారి మళ్ళా నేను వస్తే నన్ను మీరు ఇష్టపడరేమో, కొన్ని మార్పులు వచ్చేస్తాయి సంఘంలో దినాలు గడుస్తూ ఉండగా. ఒకవేళ అంటున్నాడు మళ్ళా, కలహము, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగుటలు, అల్లర్లు మీలో ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వం పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందిన అనేకులు మరలా నేను సంఘంలో చూస్తానేమో అని పౌలుకు ఒక భయం. అంటే ఎవరికైతే సువార్త చెప్పాడో, ఎవరి కోసం అయితే ప్రయాసపడ్డాడో వాళ్ళ గురించిన ఒక అనుమానం దేవుడు ముందుగా ఆయన బయలుపరిచిన దాన్ని బట్టి ఇతను భయపడుతున్నాడు. ఇలా ఉంటే నా ముఖం ఏమో మీ మధ్యకి వస్తే మళ్ళా నా ముఖం చిన్నబుచ్చుకోవాలి. ఎందుకంటే ఏది మరుగుపరుచుకోకుండా దేవుని సంకల్పాన్ని ఆ ప్రజలకు పూర్తిగా చెప్పేసింది పౌలే. పూర్తిగా చెప్పేశాడు ఆయన, సంపూర్తిగా సువార్తను ప్రకటించాడు. అయితే వాళ్ళని చూసినప్పుడు ఈ అనుమానాలన్నీ కలుగుతున్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ భయాలన్నీ కలుగుతాయి. నిజంగానే ప్రతి సేవకుడు కూడా కొంత అనుమానం ఉంటుంది సంఘం మీద. ఏమో ఎప్పుడు వస్తారో, క్రమంగా ఎప్పుడు రారు, అసలు స్థిరంగా ఉంటారా, ఉండరు. ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎంతో భయం సేవకుడికి ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే భయాన్ని ఇక్కడ మనం పౌల్లో చూస్తున్నాం. ఇక్కడ ఒకప్పుడు ఈ అసూయలు, కలహాలు, గుసగుసలాడటం ఇవన్నీ సంఘంలో లేవు. ఉన్నాయి. సువార్త చెప్పి ఆ ప్రజల్ని ఏం చేశాడు, మార్చాడు. మళ్ళా ఆయనకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళా వెనక్కి తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. యేసుప్రభు చెప్పాడు కదా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పాడు కదా. ఒక అనుమానము, భయం అనేది పౌలు నా దినాల్లో వెంటాడంటాడు. నేను మీ కొరకై పడిన ప్రయాసం వ్యర్థమైపోవునేమో అన్న భయం కలుగుతుంది. నిజమే, ప్రతి తల్లికి కూడా కలిగింది. తండ్రికి ఇంత కష్టపడుతున్నాను, వీడు పడిన ప్రయాసం అంతటికి తగిన ప్రతిఫలం వీడు మూలంగా నాకు రాకపోతే ఏంటి, వేస్టే కదా. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, నేలపాలైపోయినాయి అంటారు చూసారా. ఇక దాన్ని ఎత్తుకోవడానికి కుదరదు. పడిన ప్రయాసం అంతా గాల్లో కలిసిపోయినట్టు. కొంతమంది సేవకులు కూడా, అందుకే పౌలు జీవితంలో ఎన్నో లక్షల మందిని రక్షించాడండి. కానీ ఆయనతో ఉంది ఎంతమంది చెప్పండి? ఎవరి గురించి చెప్పాడు ఆయన? తిమోతి గురించి, తీతు గురించి, ఎపఫ్రోదితు గురించి, ఫీబే గురించి, అకుల్లా, ప్రిస్కిల్లా, కొంతమంది ఉన్నారు. 10 సంఖ్యలోనే వీళ్ళంతా లెక్క పెట్టొచ్చు. మరి మిగతా వాళ్ళందరి కొరకు కూడా ప్రయాసపడలేదా? కానీ వాళ్ళ కొరకు పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోయింది, వీరి కొరకు పడిన ప్రయాస నిలబడింది. అందుకే ఇంకొక అనుభవం అంటాడు, ప్రభువు నందు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ కదలని వారు స్థిరులై ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అంటాడు. అంటే కొంతమంది విషయంలో వ్యర్థమైంది, కొంతమంది విషయంలో నెరవేర్చబడి. స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్పేటప్పుడు 100 మందికి ఒకే పాఠం, కానీ అర్థమైనోడు బాగుపడతాడు, అర్థం కానివాడు నాశనం అవుతాడు. అంతేనా? అర్థమవుతుందండి. సేవకుడు అందరి సంఘక్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాడు. ఆ సేవకుని యొక్క ప్రయాసను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళల్లో దేవుని యొక్క వాక్యం అనేది పనిచేయటం ప్రారంభం. ఏ బిడ్డలైతే తమ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, ప్రయాసని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులతో ఉంటారు, తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలతో ఉంటారు. ఎవరికైతే యేసయ్య శిలువ రక్తముల ఆఖరి రక్తపోటు వరకు కార్చిన ప్రయాస, ఈ స్థల వలె దున్నబడ్డాడు కదండి, కొట్టబడ్డాడు కదా, అవమానించబడ్డాడు కదా, తృణీకరింపబడ్డాడు కదా, సొగసైలను స్వరూపము లేకుండా మార్చబడ్డాడు కదా. ఎవరి కోసం అదంతా? మన కోసమేగా.
మన కోసమే కదండి అదంతా. అది నీకు అర్థమైతే నువ్వు ఆయనతో కలిసి జీవించగలుగుతావు. అర్థం కాకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు? ఏం అర్థం కాదు కదా. అర్థమయ్యే దాంట్లో చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం అవుతుంది. అర్థం కాని దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు కదా. అలాగే గలతీయుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని నుంచి కొన్ని విషయాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. ఓ అవివేకులైన గలతీయులారా, అంటే ఒకప్పుడు వీళ్ళు వివేకులు అయి ఉండొచ్చు, ఇప్పుడు ఏమయ్యారండి? అవివేకులు అయిపోయారు. ఒరే అవివేకులైన గలతీయులారా, క్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ కళ్ళ ఎదుటే కదరా, మీ కళ్ళతో చూశారుగా సిలువ వేయబడినట్లుగా, సిలువ శ్రమను చూశారుగా, ఆయన ఎలా హింసించారో చూశారుగా, ఒక సినిమా చూసినట్టు చూశారుగా. అదే మర్చిపోయే సంగత. కాబట్టి కొన్ని సంగతులు మనం చూస్తాం, కొన్ని యాక్సిడెంట్లు చూస్తాం, మర్చిపోతామండి. మనం రక్తశక్తమైన కొన్ని అనుభవాలు చూస్తాం, మర్చిపోతామా? యేసయ్య సిలువ యొక్క అనుభవాన్ని గలతీయులు చెప్తూ, అవివేకులైన గలతీయులారా, మీ కన్నుల ఎదుట సిలువ వేయబడే వాడైనట్టుగా క్రీస్తు ప్రదర్శింపబడ్డాడు కదా. అదో నాటకం కాదు ప్రదర్శన అంటే. ఈ సందర్భంలో అంటే ఆ విధంగా కనబరిచాడు దేవుడు వాళ్ళకి. అయినా వాళ్ళకి ఏం అర్థం కాలేదండి. సిలువ అర్థం కాదు. మన వాళ్ళకి ఇంకా కొంతమందికి అర్థం కాదు. సిలువ శ్రమ అర్థం కాదు. సిలువ ప్రయాస ఎవరి కొరకో అర్థం కాదు. సిలువ కష్టం ఎవరి కొరకో అర్థమవుతుందండి. అర్థమైతే ఆ రోజే ఆ వ్యక్తి మార్పు చెందుతాడు. ఇంకా సిలువను గూర్చిన సువార్త, సేవకులు చెప్పేది ఏంటంటే సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి వెర్రి. సిలువ అంటేనే వెర్రి పుట్టిద్దాడికి. రక్షింపబడాలి అనుకున్న వాడికి దేవుని శక్తి. కాబట్టి సిలువను మనం అర్థం చేసుకోవాలంటే సిలువను గురించి అర్థమయ్యేటట్టు చెప్పేవాడు కావాలి. సేవకులను ఎందుకు పెట్టాడు మీకు? అర్థం కాని వాటిని అర్థమయ్యేటట్లుగా. వారికి బైబిల్ చదువుకి మీకు అర్థమైపోతే ఇంక మేమెందుకు? అంతే కదండి. ఎవరికి పిల్లలకి పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడానికి టీచర్లు ఎందుకు ఇంకా? కాబట్టి దేవుడు దాన్ని అర్థమయ్యేటట్లు చెప్పడానికి సేవకుడిని ఇచ్చాడు. సేవకుడు ఎంతో ప్రయాసతో దేవుని సన్నిధిలో కనిపెట్టి సిలువను గూర్చిన వార్త చెప్తూ వివరిస్తూ ఉండగా, ఆ ప్రయాస అంతటిని కన్నులకు కట్టినట్లుగా చూపిస్తూ ఉండగా, అంటే మనం చూడలా, వాక్యంలో కొన్ని దృశ్యాలు చెప్తా ఉండగా మనకు అర్థమైపోద్ది. ఆ వివరణలో మనకి అర్థమైపోతుంది. అందుకే అంటున్నాడు, ఓ అవివేకులైన సిలువ వేయబడినట్లుగా క్రీస్తు యేసు మీ ముందు ప్రదర్శింపబడ్డాడు. నీకు ఇంకా అర్థం కాలేదా? సిలువ కష్టం ఇంకా మీకు అర్థం కావట్లేదా? అంటే చాలా మందిలో యేసు క్రీస్తు యొక్క సిలువ ఏమైపోతుందండి? వ్యర్థం ఏమైపోతుంది. అందుకనే పౌలు అంటాడు, మీలో కొంతమంది సిలువకి శత్రువులుగా, ఫిలిప్పీ పత్రికలో అంటాడు 3:18, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు చెప్పుచున్నాము. అమ్మా, ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు చూస్తున్నారు. ఎవరండి ఈ సిలువకు శత్రువులు? ఇంకా సిలువ గురించి విన్నా, సిలువను అర్థం చేసుకునేవాడు. నాకేం చెప్పాను మీకు? దైవజనుడు చేస్తున్న ప్రయాస విశ్వాసికి అర్థమైతే ఆమె మనస్సు కలిపి సేవకుడితో పనిచేస్తుంది. అర్థమవుతుందా?
తల్లిదండ్రుల యొక్క ప్రయాస బిడ్డలకు అర్థమైతే వాడు తల్లిదండ్రులకి ఒక రోజున సహకారిగా నిలబడతాడు. కాబట్టి దైవజనుల యొక్క ప్రయాస మనకు అర్థం కావాలి. మనకు తెలియదు, కొన్ని మనకు తెలియని వాటిని చెప్పినప్పుడు వినాలి, విని మనం దాటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సంఘానికి ఎవరు కావాలండి? సేవకుని యొక్క ప్రయాసని గుర్తించగలిగిన వాళ్ళు సంఘానికి కావాలి. అర్థమవుతుందా? ఆ ప్రయాసను ఎవరైతే గుర్తుపడతారో సేవకునితో కలిసి వెంబడించడానికి, సేవకునితో కలిసి మనసు కలపటానికి వాళ్ళకు ముందుకు వస్తారు. అర్థం కానోడు రకరకాల మాటలు, వీళ్ళు చేసేదంతా కోటి విద్యను పూర్తి కోసమే. ఎందుకు చేస్తున్నాడు ఈ పాస్టర్ పని? పొట్ట కోసం కాదా, ఫ్యామిలీ కోసం కాదా అంటాడు. ఎవడు? అర్థం కానివాడు. అర్థమవుతుందండి? కాబట్టి యేసు యొక్క సిలువను కూడా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోకపోతే అసలు నువ్వు పొందిన రక్షణకి అసలు విలువే, అసలు సిలువకు విలువైనోడివి, అసలు దేవుని దృష్టిలో అసలు నువ్వు విలువ లేనోడు. అసలు నీ దృష్టిలో సిలువకు విలువ ఉందా? ఆయన ప్రయాసను ఎప్పుడన్నా గుర్తించావా? ఆయన నా పాపముల కొరకు బాప్తీసు ఇచ్చేటప్పుడు అడుగుతాడు, ఆయన నీ పాపముల కొరకు మరణించాడని నమ్ముతున్నావా అంటది. ఇంకా తలకాయ అయిపోద్ది. నువ్వు ఎన్ని అడిగినా తలకాయ అయిపోద్ది. ముందర నన్ను ముంచండి తొందరగా. అర్థమైందా నిజంగా నీకు? అసలు ఆయన నిశ్చయంగా నీ పాపముల కొరకు చచ్చిపోయాడన్న సంగతి నీకు అర్థమైందా? మనకే అర్థం అవుతాయి అంటే, మన కొరకు మన తల్లిదండ్రులు ఎవరైనా, ఇప్పుడు నీకు ఒక 2 కిడ్నీలు పోయినాయి, తల్లి అందే 2 ఇస్తానులేరా, నువ్వు బతకరా, నేను చేస్తాను. ఆ సన్నివేశం మర్చిపోతాడండి? నా కోసం, నన్ను బతికించడం కోసం మా అమ్మ 2 కిడ్నీలు ఇచ్చి చచ్చిపోయింది. ఈ జీవితంలో మర్చిపోలేని ఒక మలుపది. ఆయన కిడ్నీ ఇవ్వడానికి రాలే ఈ లోకానికి, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి? కిడ్నీలు ఇవ్వడానికి వచ్చాడా? కళ్ళు ఇవ్వడానికి వచ్చాడా? లేదా రోగాలు తగ్గించడానికి రాలేదు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాలంటే, రక్తాన్ని చిందించాలంటే, రక్తం చిందాలంటే ఏం చేయాలి? రక్తం కారటం కాదు, చిందాలంటే ఏం చేయాలి? దీన్ని పొడవాలి, గట్టిగా పొడవాలి, చీల్చబడాలి, పొడవబడాలి. అవునా? అప్పుడు రక్తం ఏమైందండి? మరి ఆఖరి బొట్టు దాకా కారాలంటే పిండబడాలి, నలపబడాలి, విరవబడాలి. అర్థమవుతుందా? ఒక్క బొట్టు కూడా నీ కోసం ఉంచుకోకుండా నీ పాపముల క్షమాపణ నిమిత్తం ఆయన ఏమయ్యాడండి? నలపబడ్డాడు. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడుతుంది. ఆయన నలిపాడు. నలిపితే, మామిడికాయను నలిపామనుకోండి ఏమొస్తుంది? ఎలా ఉంటుంది? తాగినప్పుడు నీకు బాగుంటుంది, నలపబడింది కదా. ఎవడైనా నలపబడితే వచ్చిన దాన్ని పిండుకోవడానికి నీకు బాగుంటుంది. అందుకే నువ్వు బాగుండాలనే ఆయన పిండబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీకు అర్థమైందా? తల్లి అంటది, నా ప్రయాస ఇంకా వీడికి అర్థం కాదు. తండ్రి అనుకుంటాడు, నా ప్రయాస నా కొడుకు ఇంకా నన్ను అర్థం చేసుకోవట్లేదండి. మా పిల్లలు బాధపడతారు. ఈ రాత్రి ఒక ప్రశ్న తల్లిదండ్రులకి, సిలువ విలువ నీకు అర్థమైందా? ఆయన రక్తపు విలువ నీకు అర్థమైందా? ఆయన ప్రయాస విలువ నీకు అర్థమైందా? ఈ రోజుకి ఏమైనా అర్థమైందా నీకు? ఎప్పుడు నీ కష్టం, నీ ప్రయాస. అందుకే కొంతమంది జీవితాల్లో సిలువ విలువ తెలియకుండా బ్రతికితే, ఆయన యొక్క ప్రయాసను గుర్తించకుండా బ్రతికితే, దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ పిల్లలు నీ ప్రయాసను గుర్తించకుండా జీవించేస్తారు. అప్పుడు లబో దిబో అని, ప్రభువా ఏంది నాయనా నాకు ఈ పరిస్థితి అంటే, ప్రభు అంటాడు, మొదట నా సిలువ విలువ నువ్వు తెలుసుకున్నావా అంటాడు. అర్థమవుతుందండి? నా సిలువ విలువ. ఇప్పుడు కొంత తల్లిదండ్రులు అంటారు, మా బిడ్డలు మా మాట వింటలేదని అయ్యో మొరపెట్టి, ప్రభువా ఏందయ్యా నా కొడుకు పరిస్థితి అంటే, నువ్వు నా మాట వింటున్నావా అని పక్కనే ఉండి అంటాడు. ఆయన మొరపెట్టు వాళ్ళందరికీ, నిజంగా మొరపెట్టు వాళ్ళందరికీ యెహోవా పక్కనే ఉండి అంటాడు, నా కుమార్తె నువ్వు నా మాట వింటున్నావా అని. నీకు వినపడదు, నీకు కనపడదు. కళ్ళు ఉండే కానీ కనపడదు, చెవులు ఉండే వినపడదు, హృదయం ఒక వివేకం గ్రహించవు నువ్వు. అర్థమవుతుందండి? మన పక్కనే ఉంటాడు. ఆయన చెప్పినా నీకు అర్థం కావాలి కదా, కాబట్టి
దేవుని యొక్క ప్రయాసం లేకపోతే దైవజనుని ప్రయాసన మనం గుర్తించకపోతే ఒక రోజున మన పరిస్థితులు కూడా ఏమైపోతాయండి? ఆ అనుభవంలోనికి తీసుకొస్తాడు దేవుడు. అప్పుడు దాకా సావగొట్టాడు, బతికిస్తాడు మనం. నువ్వు ఎన్ని పని చేసి నువ్వు అనుభవంలోకి రావాలి కదా, నువ్వు మార్పు చెందాలి కదా, నీకు జ్ఞానోదయం కలగాలి, లేకపోతే ఒక గుణపాఠం నేర్పాలి, నీ కళ్ళు తెరవాలి. కాబట్టి అప్పుడు దాకా నేను బతికిస్తాడు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అంటావు, అయ్యా నా ప్రయాస అంతా ఏమైపోయింది, వేస్ట్ అయిపోయింది. ప్రభు కూడా అంటాడు, నీ కొరకు కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఖర్చు ఎప్పటిదాకా వేస్ట్ అయింది, ఇప్పుడైనా నువ్వు అర్థం చేసుకుంటే ఆ యేసు రక్తం నిన్ను పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీకు అర్థమైందా? ఏదో చెబితే అంటాం కాదు, అర్థం చేసుకోవటం మీరు. అనుభవం అర్థం చేసుకునేటట్లు మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు అక్కడ. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు కొంతమంది క్రీస్తు సిలువకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. అంటే సిలువు విలువ ప్రయాస ఎవరికి అర్థం కావాలి. వాళ్ళ యొక్క అంతం ఏంటంట? నాశనమే పర్యంతం. సిలువ ఇంకా నీకు అర్థం కాకపోతే, ఇంకా యేసు ప్రభు యొక్క రక్తపు విలువ నీకు ఇంకా అర్థం కాకపోతే, ఆయన యొక్క గాయాల విలువ నీకు ఇంకా ఇప్పటికీ అర్థం కాకపోతే, నీ అంతము నాశనమే. ఈ విలువ తెలియని వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ కడుపే వారికి. వాళ్ళు సిగ్గుపడాల్సిన సంగతులు యందు అతిశయపడతారంట. అతిశయపడాల్సిన సంగతులు యందు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇది ఇప్పుడు సాగుడి దగ్గర పెట్టి ఏడుతున్నారు, మనం వెళ్ళి నవ్వేమనుకోండి ఎలా ఉంటుంది? ఏడవాల్సిన చోట ఏడవండి, నవ్వాల్సిన చోట నవ్వండి. కానీ వీళ్ళు ఈ ఫిలిప్పీలో ఉన్న కొంతమంది గురించి చెబుతున్నాడు, ఏడ్చే చోట ఏమో నవ్వుతున్నారు, నవ్వే చోట ఏమో అంత రివర్స్ అయిపోయింది. ఎవరయ్యా వీళ్ళంటే, క్రీస్తు శిలువకి శత్రువులు. అనేక పర్యాయాలు చెబుతున్నాడు వీళ్ళ గురించి పౌలు, ఏడుస్తూ కూడా చెబుతున్నాడు. వాళ్ళ కొరకే ప్రయాసపడ్డాడు పౌలు. తన యొక్క జీవిత అంతం వరకు శిలువ శత్రువుల కొరకు ప్రయాసపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిలువకు శత్రువులుగా నడుస్తున్న అనేకులనితో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వాదించి వాళ్ళని ఒప్పించి ఏం చేశాడండి? శిలువ దగ్గరికి తీసుకొచ్చాడు. శిలువ దగ్గరికి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళతో వాదించాలి, వాళ్ళని ఒప్పించాలి. ఒక్కొక్కడు వెంటనే ఒప్పుకోకపోతే మన దగ్గర ఒప్పుకోడు. అరే దొంగతనం చేసేవాడంటే నేను చేయలేదు అంటాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఐడి పార్టీలో పడుకోబెట్టి 4 దెబ్బలు కొట్టారనుకోండి, మరి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు. ఎలా రాబట్టాలో అలా. పౌలు వాళ్ళని ఒప్పించేంత వరకు వదిలిపెట్టాలి. అంత కష్టపడ్డాడు. ఒక ఆత్మని సిలువ అర్థమయ్యేటట్టు చెప్పే విషయంలోనే కానీ అన్ని విషయాల్లో సిలువకి శత్రువులుగా నడుచుకునే వాళ్ళ కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే వాళ్ళు ఏమైపోయారంట? మళ్ళా అవివేకులైపోయారు. అందుకే గలతీయులు, ఓ అవివేకులైన గలతీయులు, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టింది? క్రీస్తు సిలువ వేయబడినట్లుగా మీ ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. ఇంకా ఏమంటాడు చూడండి అక్కడ 2వ వచనం 3:2. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. చూడండి, ఇది ప్రాముఖ్యం. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములను అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా. చూడండి, పౌలు వాళ్ళతో వాదిస్తున్నాడు. ఒకప్పుడు ఎలా ఉన్నారంటే వీళ్ళు గలతీయులు చాలా వివేకము కలిగిన వాళ్ళు. మొదట ఎలా ఉన్నారు? ఆత్మానుసారమైన ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన వాళ్ళు. ఇప్పుడు శరీరానుసారులుగా మారిపోయారు. అందుకనే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు పౌలు అనుకుంటున్నాడు, నేను మీ కొరకు పడిన కష్టం అంతా వ్యర్థమైపోనేమో. అంత సువార్త చెప్పి, అంత కన్నీరు గార్చి, ఎన్నో వర్తమానాలు చెప్పి, ఎన్నోసార్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి, ఎన్నోసార్లు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని మాటలు చెప్పి, వాళ్ళు మొదట ఒక నూతన బాప్తీసం తీసుకుని సంఘ సహవాసంలోకి వచ్చి వాళ్ళు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతే సేవకుడికి ఎంత బాధ.
ఉండదండి బాధ? నవ్వుకుంటాడా? పోతే పేరు దరిద్రం అని నవ్వుకుంటాడండి? కష్టపడినోడైతే కష్టం నా పోయేలే కొత్త వాళ్ళు వస్తారు అనుకుంటాడు. కానీ కష్టపడినోడు ఉంటాడే మర్చిపోలేదు. కష్టపడినోడు ఎప్పుడు కూడా ఆత్మల్ని మర్చిపోలేదు. వాళ్ళ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అందుకని పౌలు తన అనుభవాన్ని చెప్తూ, నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోవునేమో. సరే, నా ప్రయాస వ్యర్థమైతే అర్థమైంది. అసలు ప్రయాసపడింది ఎవరంతా ఆయనలో ఉండి? ఎవరు ప్రయాసపడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తే నాతో ప్రయాసపడింది నేను కాదు, ఆయన కృపే అంటాడు. ఆయన ప్రయాసపడింది నేను కాదు, ఆయన కృప. ఆయన కృప ఏమైపోతుందంట? దేవుని బిడ్డల్లో వ్యర్థమైపోతుంది. అందుకనే అంటాడు, మీరు దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని బతిమాలుతాడు. బతిమాలుకుంటాడు. దేని వ్యర్థం చేసుకోవద్దు? దేవుని కృపను. ఆ మాటలు ఒకసారి చదువుదామా? దీనికి రాసిన 2వ పత్రిక 6:1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకుంటున్నారు. ఎప్పుడు వేడుకుంటాం? తాగుబోతు భక్తం చేసి, బాబు నీ దండం పెడతాను, ఆయన తాగమాటరా బాబు అంటారు. నీ దండం పెడతాను, కావాలంటే ఇంట్లో కూర్చుని తాగు, ఏడో బయటికి వెళ్ళి తిరగబడతాం అని భార్య భర్తను ఏం చేస్తుందండి? వేడుకున్నట్లుగా సేవకులు దేవుని యొక్క వాక్యం చెబుతూ ప్రజల్ని వేడుకుంటున్నారు. ఏమని? దేవుని కృపను మీరు వ్యర్థం రేపటిదినం మనది కాదు. కాబట్టి ఈ రోజే సువార్తను విన్న మీరు సువార్తకు లోబడి సువార్త విలువ తెలుసుకుని, సేవకుని ప్రయాసను తెలుసుకుని, క్రీస్తు యొక్క ప్రయాసను మీరు తెలుసుకుని మీరేమవ్వాలి? ఆయనకు బిడ్డలుగా, సొంత రక్షకునిగా ఆయన మీరు అంగీకరించగలగాలి. ఈ అనుభవాలు ఏమి ఉండవు ఇప్పుడు. ఈ అనుభవాలు చాలా మందిలో ఉండవు. కొంతమందిలో మాత్రం కనపడతాయి. కొంతమందిని సిలువ ఏం చేస్తుందంటే, ఆ సిలువ దర్శనం ఎంతో మందిని ఏం చేసిందంటే ప్రేరేపించింది. కొంతమందిలో ఆ సిలువ ప్రత్యక్షతలు, ఆ సిలువ అనుభవాలు అవేమి ఉండవు. ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు ప్రయాసపడ్డాడు అంటే తలకాయలు ఒప్పుకుంటే వెళ్ళి మనం మునిగిపోతాం. కానీ అనుభవం ఉండాలి నీకు. సిలువ అనుభవం లేకుండా, ఆ ప్రయాస ఏంటో నీకు అర్థం కాకుండా ఆయనతో కలిసి నువ్వు నడవా, ఆయన వెంబడించలేవు. కాబట్టి దేవుని కృపను మనం ఏం చేసుకోకూడదంట? వ్యర్థం చేసుకోవద్దని పౌలు కొరింథీల మధ్యలోకి వచ్చినప్పుడు వేడుకుంటున్నాడు. బతిమాలుకుంటాడు. కొన్నిసార్లు బతిమాలుకుంటాడు ప్రజలు. ఎందుకంటే దేన్నైనా మనం వ్యర్థం చేసుకుంటూ తిరిగి మరలా సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకని గలతీల మధ్యలోకి వచ్చినప్పుడు అంటాడు, మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారులుగా మీరు పరిపూర్ణులవుట. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు మొదట బాగానే ఉన్నారు కదా, ఏమైంది మీకు? ఏమైంది? చూడండి, పంట వేసిన ఒక రైతుని మనం అడిగితే విత్తనం వేసిన దగ్గర నుంచి ఆయనకు ఒక అనుమానం ఉంటుంది, ఒక భయం ఉంటుంది. ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుంచి వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. విత్తనం వేసిన దగ్గర నుంచి ఎప్పుడు ఆకాశ పక్షులు ఎత్తుకెళ్తాయో తెలియదు. విత్తనం వేసింది అసలు సరిగ్గా మొలిసిద్దో లేదో ఎంతో భయం ఉంటుంది, ఎంతో అనుమానం ఉంటుంది. దాన్ని ఎంతగానో శ్రద్ధగా కాపాడితే చివరికి ఆయనకి ఏం దొరుకుతుందండి? ఏం దొరుకుతుంది? మంచి ప్రతిఫలం దొరికింది. కానీ ఆయన అనుమానపడ్డట్టుగా పంట అంతయో పురుగులు పడిపోయి, గాలిపాటు వచ్చేసి, వర్షం వచ్చేసి, ప్రకృతి విపత్తులు వచ్చేసి బాగా పండిన పొలం అంతా నేలమట్టమైంది అనుకోండి. అప్పుడు రైతు కష్టం రైతుకు తెలుసుగా నీకు తెలియదులే. అంతే కదా, ఓ పాస్టర్ కష్టం పాస్టర్కి తెలిసినట్టు, తల్లి కష్టం తల్లికి తెలిసినట్టు, రైతు కష్టం ఎవరికి తెలిసింది? రైతుగా ఉండి అంటే దాని కొరకు కొంత పెట్టుబడి పెడతాడు. ఎక్కడో అప్పు తెచ్చి పెట్టుబడి పెడతాడు. అది చేతికి వచ్చిద్దో లేదో, పెట్టుబడి కూడా వచ్చిద్దో లేదో, భయం, అనుమానం. పడిన ప్రయాస అంతా, రైతు పడినది అంతా ఏమైపోతుందండి? ఒక 3 నెలలు 4 నెలలు దాని మీదే దృష్టి పెట్టి ఎంతగానో బిడ్డని కంటికి కనుపాపని కాపాడినట్లుగా కాపాడుకున్నా ఏ టైంలో ఏమైతే సంఘం కూడా అంతే రోజున
మనం ఎంతో వాళ్ళని కనొచ్చు, పెంచవచ్చు, పోషించవచ్చు, గొప్పవారిని చేయొచ్చు, మనం ప్రయాసపడచ్చు. కానీ ఎప్పుడు ఏమైద్దో మనం చెప్పాలి. పౌలు వల్లే కాల, మన వల్ల అయిద్దా? కష్టం, చెప్పలేం. కాబట్టి పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, పొలం అంతా బాగానే ఉంటుంది, లాభం కూడా ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం లాభం రావచ్చు, ఒక్కొక్క సంవత్సరం నష్టం రావచ్చు. అర్థమవుతుందా? కానీ చాలా బాగా కాచుకుంటున్నాడు. కానీ ఏ టైంలో ఏమైద్దో భయం. పౌలు గురించి ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు బైబిల్ గ్రంథం మీకు కొంచెం బాగా అర్థం అవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2 చూడండి అమ్మ ఒకసారి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేసి తిని. గాని ఇక్కడ నుండి చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలననున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతుంది. ఈయనంతా ప్రయాసం అంతా బాగానే ఉంది, చెప్పాను కదా, విత్తనం వేసాడు, నీరు వేసాడు, ఎరువు వేసాడు, పంట అంతా బ్రహ్మాండంగా అనుకుంటున్నాడు. కానీ ఒక భయం, గాలిపాటు వచ్చి మొత్తం చూడండి. మనం కొన్ని వరి పంటలు చూడండి, వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది? పడిపోయిన వాటిని మళ్ళా లేపుకోవడం, కోసుకోవడం, అది ఎంతో ప్రయాస. అసలు మామూలు పెట్టిన పెట్టుబడే రాదు, కౌలు రైతులకు అసలు రాదు, ఇక అసలు పూర్తిగా పడిపోయింది అనుకోండి, పడిన కష్టం అంతా వేస్ట్. అయితే ఇక్కడ పౌలు ప్రయాసపడింది వాస్తవం. అయితే సాతాను తన కుయుక్తి చేత ఏం చేస్తాడంటండి? మోసం చేస్తాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నుండి మనల్ని బయటికి తీసుకుంటాడు. అందుకే గలతీయుల మధ్యలో దూరాడు, గలతీయుల్ని గదిలిచ్చాడు. వెళ్ళి వాళ్ళు ఆత్మానుసారులు కాస్త ఏమైపోయారండి? శరీరానుసారులు. ఒకప్పుడు క్రీస్తు శిలువను గురించి ధ్యానించేవాళ్ళు, శిలువ అనుభవాలు కలిగిన వాళ్ళు, శిలువను గురించి ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు శిలువను విడిచిపెట్టిన పరిస్థితి. సంఘంలో సహకారులుగా ఉన్నవాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టిన పరిస్థితి. చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఇప్పుడు సంఘంలో లేని పరిస్థితులు. కారణం సాతాను వాళ్ళని ఏం చేసిందంట? మనం అనుకుంటే బాగానే ఉన్నారు, దేవుని కృపను బట్టి రక్షింపడ్డారు, సంఘానికి వస్తున్నారు, ఆహా ఓహో అనుకున్న లోపే వాడు వస్తాడు, వాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి వాళ్ళని ఏం చేస్తాడంట? మోసం చేస్తాడు. ఏం చేస్తాడండి? మోసం చేస్తాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నుంచి వాళ్ళని బయటికి తీసుకు. అందుకని ఎవరిని గురించి అంట? పౌలుకు భయం. చెప్పండి, ఎవరిని గురించి అండి భయం? సాతానుగాడి గురించి భయం. హవ్వను మోసపరిచినట్లు ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనల్ని పడేస్తాడు, మనల్ని కూడా సులువుగా చిక్కుల్లో పడేస్తాడని చెప్పి పౌలు ఎంతగానో భయపడుతున్నాడు. ఫస్ట్ అంటాడు, నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేయబడిన తర్వాత ఇప్పుడు ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు బాగా జరగట్లేదు. ఇప్పుడు ఈ మధ్య ఎంగేజ్మెంట్లు బాగా జరుగుతున్నాయి. ఇది ఏంటిరా పెళ్లి జరుగుతుందా అనుకుంటే అందరూ అంటున్నారు ఇది ఎంగేజ్మెంటేనండి. పెళ్ళి ఇంకో చోట, పెళ్ళి ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుండి సగం పెళ్ళి అంటారు కదా, సగం పెళ్ళి అయిపోయినట్టు. పౌలట మనల్ని ఆ దినాల్లోన ఆ సంఘ బిడ్డల్ని పవిత్రులైన కన్యకిని ఒక పురుషునికి అప్పగించినట్లుగా ఏం చేశాడంట? ప్రదానం చేసేసాడు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయి సంఘములో ఉన్న బిడ్డలు ఏం చేయబడిన వాళ్ళంటే క్రీస్తుకు ప్రదానం చేయబడిన. ఆయనకి మనకి తెలుసు కదా, ఆయన నూతన వరుడుగా రాబోతున్నాడు, మనం వధువుగా సిద్ధపడాలి సంఘం. అది జరగకుండా ఉండాలని ఈ సంఘాన్ని ఏం చేస్తాడంట? మోసం చేస్తాడు. ఇక సిద్ధపాటు ఉండదు, వధువుగా బ్రతకటం ఉండదు, నిరీక్షణ ఉండదు, ఎదురు చూడటం ఉండదు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులన్నిటిలోకి మనం సంఘం వెళ్ళిపోతాం. కాబట్టి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవటానికి గల కారణం ఎవడు?
సాతాను. అంటే మన ప్రయాసను ఎప్పుడు కూడా వాడు ఏం చేయాలని చూస్తాడు చెప్పండి? నీ ఎడలో ఉన్న దేవుని ప్రణాళికని ఏం చేయాలని చూస్తాడు? చెడగొట్టాలని చూస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా ఒక పాపి అనేకమైన మంచి పనులను చెరుపుతాడట. ఒక పాపి అనేకమైన మంచి పనులను చెరుపుతాడు. వాడు అలాంటాడు, వాడు దొంగ, దోచుకొని వాడు నాశనం చేసేవాడు. కాబట్టి దొంగ నాశనం చేయడానికి, హత్య చేయడానికి తప్ప మంచి చేయడానికి వస్తాడండి? ఇంట్లో దొంగతనం చేసి రెండు గాజులు ఆడ పెట్టి వెళ్తాడా? ఆడి నాశనం చేస్తాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వమాకండి. సంఘములో ఉన్న బిడ్డలు అపవాదికి చోటిస్తే, నిందించుటకు విరోధికి అవకాశం ఇస్తే వాడు వచ్చి సంఘంలోనే తిష్టేసుకుని కూర్చుంటాడు. చెప్పిన దైవజనుడు పడిన ప్రయాస అంత ఏమైపోతుందని సంఘంలో. గ్లాస్ పాలలో ఒక ఇసుక తొక్కేసి టిప్పు తాగన్నాం అనుకో, తాగుతామా మనం? పర్లేదులో ఒక చిన్న తొక్కే ఏం చేయదు అన్నాం అనుకో, తాగుతామా? అందుకే సొలొమోను చెప్పాడు ప్రసంగంలో, కొంచెము బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట ద్వారా తైలము కంపు కొడుతుంది. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానము ఘనత తేలిపోతాయి అని చెప్పాడు. కొంచెము బుద్ధిహీనత. కాస్త విషపు చొక్కాలు తాగేసి ఏమవుతుంది? తాగి లేదా ఒక దోమబడిని తాగేయండి, తాగుతామా? ఒక ఏగ పరపరలాడుతాం లోపల, తాగుతామా? తాగలేం మనం. కొంచెము బుద్ధిహీనత. సాతానుగాడు వచ్చి కొంచెము దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే అవిశ్వాసంగా మారుస్తాడు. అంతే. ఆ రోజు నుంచి ఆ మనిషి మాటలన్నీ ఏమోలే చేస్తే చేసాడు లేకపోతే అంటాడు. అర్థమవుతుందా? కొంచెము ఆరోగ్యాన్ని ఏం చేస్తాడు? అనారోగ్యం చేస్తాడు. కొంచెము భక్తిని కాస్త తగ్గిస్తాడు. అప్పుడు ఏమైపోతావు అంటే భక్తిహీనుడు అయిపోతావు. ఏమవుతావు? భక్తిహీనుడు అయిపోతావు, అవిశ్వాసం అయిపోతావు. అప్పుడు నీకు సేవకుడు ఎంత ప్రయాసపడినా ఈ ప్రయాస అంతా నీకు అసలు గుర్తు. నీ కొరకు పడిన కష్టం ఏమి గుర్తురో, ఆయన నీ కొరకు పడిన సిలువ శ్రమ ఏది గుర్తుండదు. ఇక అంతా కూడా అవిశ్వాసపు మాటలు, సంఘాన్ని ఇడిచిపోయే మాటలు. ఆ దేవుడు నాకు ఇంకేం చేశాడు, ఇదే గోల. అప్పుడు అనుకోవాలి, ఈ మనిషిలో వాడు ప్రవేశించాడు. అందుకనే పేతురులో ప్రవేశించాడంట. పేతురు ఎవరంటే యేసు ప్రభువుతో ఉన్నవాడు. విడిచిపెట్టాడా మరి సాతానుగాడు? మళ్ళీ నీ విడిచిపెట్టడా? నీలో ఇంక ఈజీగా దూరగలడు. యేసు ప్రభువుతో ఉన్న పేతురులోకే దూరి సిలువ నీకు దూరమగును గాక, దూరమగును ఏ సైతానా వెనక్కు బాగున్నావు. పేతురుని పిలవాలి. అక్కడ పేతురులో ఉన్న శాతాన్ని పిలిచాడు. మీలో ఎవరైనా సైతానా అన్నాం అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? కానీ మనలో ఆడు ఉంటాడు. క్రియలు మనకు అర్థమైపోతాయి. చెట్టును చూసి ఫలమును చూడమన్నారు కదా, అంతే కదండి. ఫలాన్ని చూసి చెట్టును చూసి మనకు అర్థమైపోద్ది. మన క్రియలను బట్టి ఆవిడ మనలో ఉన్నాడో లేదో మనకు అర్థమైపోద్ది. ఎవరు చెప్పని అవసరంలా. పేతురులో దూరి సిలువ నీకు దూరం మగునుగా అంటున్నాడుగా. ఈ అవిశ్వాసపు మాటలు ఇవన్నీ వచ్చినప్పుడు వాడు మనలోనికి వచ్చి మన గదిలేస్తాడు. అప్పుడు ఆత్మానుసారం ప్రారంభం. కానీ కొన్ని రోజులు కొనసాగించాం, అంతా బాగానే ఉంది. సేవకుని అర్థం చేసుకుంటాం, మనసు కలిపి పనిచేసి ఏమైందో తెలియదు. మనసు కలపటం మానేస్తుంది, రావటం మానేస్తుంది, గుర్తించటం మానేస్తుంది. ఇన్ని రోజులు తాను పడిన ప్రయాసని వేస్ట్ చేసుకుంటుంది. సేవకుడు పడిన కష్టాన్ని అర్థం చేసుకుంది. సిలువలో ఆయన పడిన ప్రయాసని అర్థం చేసుకుంది. ఆయన నాశనం అయిపోద్ది, సంఘాన్ని నాశనం చేసిద్ది, సేవకుని నాశనం చేసిద్ది. ఒకడు బాడుగా పోయేవాడు, ఆడు వస్తా తాగుతా ఆడు అనుచరులందరినీ తీసుకొచ్చాడు భూమి మీద. ఎవరు? సాతాను. తోసేసి నాన్న అయితే మరి వెళ్తున్నాను, మీ పరిస్థితి ఏంది అన్నాడు. వాళ్ళు మేము మీ భక్తులమే కదా, నీతో పాటు వస్తామన్నారు వాళ్ళు కూడా. అర్థమవుతుందండి? కాబట్టి ఒక మనిషి పాడైపోయాడు అనుకోండి. అందుకే పాడైపోయిన దాన్ని కొంచెం పిలుపుండి మంచి దాంట్లో కలిపితే ముద్దంతా కూడా పాడైపోద్ది. దాన్ని తీసి పారేయటమే మంచిది. కాబట్టి పౌలు యొక్క భయం ఏంటంటే, నేను ఇంత ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను, నా ప్రయాస అంతా వేస్ట్ అవటానికి గల కారణం ఒకడున్నాడు, అపవాది. వాడు ఏం చేస్తున్నాడు? విశ్వాసుల్ని మోసం చేస్తున్నాడండి. అందుకే నేను ఒక సందర్భంలో అంటాడు కదా, సాతానా నువ్వు మనుష్యుల సంగతులు మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు మనస్కరించట్లా. మనుష్యుల సంగతులు నీకు అర్థమవుతాయి కానీ దేవుని సంగతులు అర్థం కావు. కొంతమంది సైతాను సంబంధులు ఉంటారు, దేవుని సంగతులు ఎన్నైనా చెప్పి వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకి వర్తించింది అనమాట ఆ వాక్యం. సైతాను సంబంధులు మనుషుల సంగతులు అన్నీ తెలుసు వాళ్ళకి, దేవుని సంగతులు మాత్రం తెలియదు. కాబట్టి నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి. నువ్వు సేవలో కొంత ప్రయాసపడ్డావు,
కొంత ప్రోత్సాహం ఇచ్చావు, కొంత ఉపచారం చేసావు. నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే, సేవకుని ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే, నీ కొరకై నా కొరకై 2000 సంవత్సరాల క్రితం ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించిన ఆయన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు అపవాదికి చోటు, సంఘంలో అసలు చోటు ఇవ్వడు. వాడికి చోటిస్తే ఏం చేస్తాడు? సంఘాన్ని నాశనం చేస్తాడు. సేవకుని ప్రయాస అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ సేవకుని ప్రయాస నిలబడాలా వ్యర్థమైపోవాలి? అది మీ చేతుల్లోనే ఉంది. అది మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకుంటారో మరి నాశనం చేస్తారు. మరి ఎవరి చేతుల్లో ఉంది? మరి మీ చేతుల్లో ఉంది. కాబట్టి సేవకుని ప్రయాసని అర్థం చేసుకున్న విశ్వాసులుగా సంఘంలో మనం ఉండగలుగుతున్నామా? కొంతమంది ఉంటారు, ఇక మేము ఎంత కష్టపడ్డాం సేవ, మేము లేకపోతే ఆయన ఉన్నాడా అని ఎత్తుతాడు ఈ స్టోరీ. అర్థమవుతుందా? ఈ ఇద్దరు అనమాట, నేను లేకపోతే నువ్వు ఉన్నావా అంటాడు ఆయన. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది గలతీలో, ఇద్దరు ఖర్చుకోమాకండి, ఇద్దరు ఖర్చుకుని అరుచుకుంటే ఇద్దరు కలిసి నాశనం అవుతారు. గలతీ పత్రిక 5:15. అయితే ఒకరు చదవండి ఎవరైనా ఒకళ్ళు. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. చూసుకోండి, జాగ్రత్త. ఆయన అంటాడు సేవకుడు, నేను లేకపోతే నువ్వు ఏడుండవురా అంటాడు. అసలు నేను లేకపోతే నీకుందా ఇక్కడ ఈ ఊర్లో అంటాడు ఈయన. ఇద్దరు అరుచుకోవటం, ఇద్దరిలో బాగుపడే వాళ్ళు అక్కడ ఉండరు. ఇద్దరు నాశనం అయిపోతారు. వీళ్ళిద్దరు తరపున అనుచరులు నాశనం అవుతారు. ప్రయోజనమా? దేవునికి ఏమన్నా మహిమ అండి ఇది? కొన్ని సంఘాల్లో ఇదే జరుగుతుంది. కాబట్టి మనము పడిన ప్రయాస నిలబడాలి. తల్లిదండ్రులు బిడ్డల కొడుకు పడిన ప్రయాస నిలబడి బాగా చదువుకుని ప్రయోజకులు అందరూ కలిసి ఉంటున్నారు అనుకోండి, ఆ కుటుంబంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం అండి. తండ్రి అంటాడు ప్రయోజకుడైన తర్వాత, బా ఇన్ని సంవత్సరాల ప్రయాస, మంచి ఉద్యోగం సంపాదించుకున్నారా, చాలురా అంటాడు. నువ్వు నన్ను చూసినా చూడకపోయినా నా పేరు నిలబెట్టు, చాలు, ఈ జీవితానికి ఇచ్చాలి అంటాడు కదా. ఎంత తృప్తి అండి అది, ఎంత సంతోషం. కాబట్టి సేవకుడు మన కొరకు ఎంతగానో ప్రయాసపడతాడు. అది మనం గుర్తెరగాలి. మీకు ఇంకొక మాట చెప్తాను అర్థం కావడానికి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసి. ఎందుకంటే లెటర్ ఎందుకు రాశాడు వాళ్ళకి? ఎందుకు రాశాడు? ఆ లేఖలో ఏం రాశాడు? మీకు దుఃఖము కలగాలని, మిమ్మల్ని ఏడిపించాలని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి, సేవకుని ప్రయాసను తెలుసుకోవాలి. అది చెబుతున్నాడు, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుస్తూ రాశాడంట ఆ లేఖ. మనం అర్థం చేసుకుంటున్నావా ఈ రోజున? మన సేవకుల ప్రయాస అర్థం అవుతుందా? లేకపోతే పరిశుద్ధ గ్రంథం నీ చేతుల్లోకి రావటానికి ఎంతో మంది ప్రయాసపడ్డారే, అది నీకు అర్థమైందా? అది నీకు అర్థమైతే వాక్యపు విలువేరికి వాక్యాన్ని రోజు ఏం చేస్తావు? చదువుతావు, చెప్పినప్పుడు అర్థం చేసుకుంటావు. వాక్యపు విలువ తెలియకపోతే, మనకు బొమ్మ విలువ తెలుసు బాగా, 3 పూటలు తింటావు, 3 పూట్ల తాగుతావు. నిద్ర విలువ తెలుసు, అమ్మో నిద్రపోతే రోగం, 1 పూట నిద్రపోతే ఏంటి, రాత్రంతా నిద్రపోతావు. అందుకే నీకు విలువ తెలుసు. రాత్రంతా విశ్రాంతి తీసుకోవాలి, 3 పూట్ల తినాలి, తాగాలి. మరి వాక్యం విషయం వచ్చేసరికి నీకేమి లేదు. దాని కొరకు ఎంతమంది ప్రయాసపడ్డారో నీకు తెలియదు. రక్షణలో కొంతమంది అనుభవం ఉండదు, ఇంకా కొన్నాళ్ళు ఎదుగుతారు, తర్వాత మళ్ళీ కనపడరు. అనుభవం తెలియదు వాళ్ళకి.
క్రీస్తు పడిన శ్రమ, ఎందుకొరకు నాకు ఇంత శ్రమ పడ్డాడు, ఎందుకు నన్ను ఇంత గొప్పవాడిగా చేశాడు, ఇప్పుడు ఎందుకు నేను అలా తిరగబడుతున్నా, ఆ విషయం నీకు అర్థమైతే, ఎప్పుడు ఆత్మానుసారముగానే కొనసాగు. కాకపోతే ఎప్పుడైతే ఆ విషయంలో నీకు నుంచి నువ్వు బయటకు వస్తావో, ఆత్మ సంబంధి కాస్త శరీర సంబంధిగా దిగజా. అతను సేవకుడైనా కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి మొదట ప్రభువు మన కొరకై పడిన ప్రయాసను ఆయన మన కొరకు ప్రయాసపడే ముందు ఎంతో మహారోదనతో, కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి యాచనలు, విజ్ఞాపనలు ఆయన సమర్పించి ప్రార్థన చేస్తే ఆయన అంగీకరింపబడ్డాడని హెబ్రీ పత్రికలో మనకు రాయబడు. ఎంతగానో ఏడ్చాడు. పౌలు కూడా అంటాడు కదా, పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడినంత వరకు దీని మెల్ల నాకేం కలుగుతుంది, ప్రసవ వేద. అర్థమవుతుందండి ఈరోజు ప్రయాస, వాక్యము యొక్క విలువ, సేవకుని యొక్క ప్రయాస, దేవుని యొక్క పడిన ప్రయాస విలువ మనకు అర్థమైతే మన జీవితాలు ఏమవుతాయి, బాగుపడతాయి. అంత మాత్రమే కాదు, సిలువ యొక్క ప్రయాస ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు పడిన ప్రయాస అనేకులకు అర్థమయ్యేటట్లు దేవుడు చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మన ప్రయాసకి తగిన ప్రతిఫలం కూడా దేవుడు మనకి. అందుకే పౌలు అన్నాడు తర్వాత అనుభవంలో, ప్రభువు నందు పడిన ప్రయాసము వ్యర్థం. అర్థం కాలే, అందరి వాళ్ళు అర్థం, ఎందుకు వాళ్ళల్లో వ్యర్థమైంది వేరే వ్యర్థం కాలేదని చెప్పాను కదా. పాఠం అంతా ఒకరికి 100 మందికి, కానీ ఆసక్తితో ఎవడైతే వింటాడో, అర్థం చేసుకుంటాడో వాడు బాగుపడు. అర్థం చేసుకోలేడు. కాబట్టి పౌలు ఎంతో వేదనతో చెప్తున్నాడు ఇక్కడ, నా నిండు శ్రమ గురించి మీకు తెలియాలి, నా మనోవేదన గురించి మీకు తెలియాలి, నా కన్నీరుని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలి. మన సేవకులు మన కొరకు ఎంత ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నారో అది తెలుసుకోవాలి. మీరు మన కష్టం ఏంటో మన బిడ్డలకి చెప్పుకోవాలి, కూర్చోబెట్టి చెప్పాలి. ఊరకనే రావట్లేదురా, పళ్ళాలు తింటున్నావు, ఎంతో కష్టపడితే వస్తుందని తల్లిదండ్రుల పిల్లలకి మా పిల్లలు పొరపాటును కష్టపడకూడదంట. పొరపాటున రూపాయి విలువ తెలియదు, తిండి విలువ తెలియదు, బట్ట విలువ తెలియదు, ఏం కావాలంటే పెడతావు, ఏం కావాలంటే అది కొనిస్తావు, ఎట్లా ఊరేగాలంటే అట్లా వదిలేస్తావు. వాడి జీవితం ఏమైంది తర్వాత? విలువ తెలియదు కదండి, విలువ తెలియదు కదా, కష్టపడటం తెలియదు కదా. నువ్వు ఎంత ప్రయాసైనా పడు, వాడికి అసలు లెక్కే. మన బిడ్డలు మన ప్రయాస గుర్తించాలి. మన బిడ్డలకి క్రీస్తు పడిన పాటలన్నిటిని గురించి మనం చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుని గురించి మనం చెప్పాలి. అది ఎవరైతే మనం అర్థం చేసుకుంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు. యోబు జీవితంలో కూడా మనం చూస్తే, యోబు తన పిల్లల గురించి ఒక అనుమానం ఉంటుంది. చూడండి ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎవరిని గురించి అండి? తన బిడ్డలను గురించి. ఏం చేస్తున్నాడు? ఒకవేళ నేనంటే కొంత అనుభవం ఉంది నాకు, ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేశారేమో, హృదయములో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళందరినీ పిలువనంపించి పవిత్రపరిచి వాళ్ళ కొరకు అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించాడు. యోబు అలా నిత్యము. మన తల్లిదండ్రులు కూడా అలాగ మన కొరకు ప్రార్థన చేస్తే అది ఎంత ఆశీర్వాదం అండి.
మా పిల్లవాడు అలాంటాడు కాదండి, నిప్పు లాంటాడు. మా అమ్మాయి నిప్పు, అమ్మాయి అసలు అట్లా. యోబు ఎంత భక్తుడండి, ఎంత భక్తిగా పెంచుంటాడు. కానీ ఒక అనుమానం, ఏమో స్నేహితుల సహవాసమో లేకపోతే ఏమో చెప్పలేం. పంట అంతా బాగానే వేసాం, కానీ ఏ గాలిపాటు వలన ఏ నష్టం కలిగిదేమో చెప్పలేం. కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తన పిల్లల గురించి శ్రద్ధ తీసుకుని యోబు నిత్యము అలాగూ. కాబట్టి భయం ఉంటుంది, ప్రతి తండ్రికి ఒక భయం ఉంటుంది, ప్రతి సేవకునికి ఒక భయం ఉంటుంది. కానీ మనం పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ఆ ప్రయాసను గుర్తించే వాళ్ళు మన కుటుంబంలో ఉండాలి, మన బిడ్డలై ఉండాలి, సంఘముల విశ్వాసులై ఉంటే సేవకుడు విశ్వాసి కలిసి ప్రభువుని వెంబడించే అనుభవాలు. లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మనం చూసాం. కాబట్టి మొదట సిలువ ప్రయాస కూడా ప్రతి ఒక్కళ్ళకి ఏమవ్వాలండి, అర్థం కావాలి. సేవకుని ప్రయాస అర్థం కావాలి. అప్పుడు నీ ప్రయాస నీ బిడ్డలు కూడా అర్థం చేసుకుని అలాగే నీ కుటుంబం అన్ని విధాల ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ఈ రోజున మనం కూడా కొంత సమయం ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుందాం. మనం నిజంగా సువార్త కొరకు ఎంతో మంది ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసను మనం అసలు అర్థం చేసుకునే వాళ్ళగా ఉన్నామా, వ్యర్థం చేసుకునే వాళ్ళగా ఉన్నామా? నిజమే, ప్రతి సేవకుడు కూడా భయపడుతున్నారు. కొంత సమయం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు కూర్చున్నాం కదా, లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన సేవకుల ప్రయాస నిలబడాలి. పరిశుద్ధ గ్రంథం కొరకు ఎంతో మంది శ్రమ పడ్డారు, నిలబడాలి. మన తల్లిదండ్రుల ప్రయాస మన కొరకు నిలవబడాలి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడిద్ది. సేవకుడు సంఘం కొరకు ఎంతో ప్రయాసపడతాడు. క్రీస్తు కూడా సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తం ఎంతో ప్రయాసపడ్డాడు. నా ప్రియమైన సోదరుడా, అర్థం చేసుకుందాం. ఈ విషయం నీకు అర్థమైతే కొంతమందికి అర్థమయ్యి అన్నారు, అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేమేం చేయాలి? మీలో ప్రతి వాడును మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని భక్తులు చెప్పారు. కాబట్టి విశ్వాసిగా నీలో కూడా సేవలోను ప్రయాసపడి ఉండొచ్చు, సంఘం కొరకు ప్రయాసపడి ఉండొచ్చు, బిడ్డల కొరకు ప్రయాసపడి ఉండొచ్చు. అయితే నీ ప్రయాస వ్యర్థంగా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వారికి విన్న పౌలుకు ఒక భయం ఉంది. తను ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ సాతాను హవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని మోసపరిచి సంఘములో నుండి వేరు చేస్తాడేమోనని, లేనిపోని బోధనలు సంఘములోనికి తీసుకొచ్చి పాడు చేస్తాడేమోనని ఎంతో భయపడ్డాడు. అందుకే పౌలు అంటాడు, మేము చెప్పిన సువార్త గాక వేరొక సువార్త ఎవడైనా తీసుకుని వస్తే, ఆకాశంలో నుండి దూతైన పరలోకంలో నుండి దూతైన ఎవరైనా వేరొక సువార్తను మీకు తీసుకొస్తే అది సరైన సువార్త కాదు అని చెప్పాడు. ఈరోజు రకరకాల బోధలు, రకరకాల సేవకులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము జాగ్రత్తగా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా సేవకుడు 18 ఏళ్ల నుండి ఇక్కడ ప్రయాసపడుతున్నాడు. నీకు అర్థమైందా? దేని కొరకు అండి? తమ సొంత ప్రాంతాలను విడిచి ఈ ప్రాంతానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇప్పటికీ సొంత ఇల్లు లేకుండా ఇంతగా ప్రయాసపడుతున్నాడు. దేని కొరకండి? ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎంత ప్రయాసపడి ఎన్ని ఆత్మలకు సువార్త చెప్పారు, ఎన్ని ఆత్మల్ని బలపరిచారు, ఎన్ని ఆత్మల్ని పోషించారు. ఎవరి కొరకు ఈ ప్రయాస? అర్థం చేసుకో. ఈ రాత్రి 2000 సంవత్సరాల క్రితం ఆఖరి రక్తపు బొట్టు చిందేంత వరకు నలపబడ్డాడే, విరవబడ్డాడే, పిండబడ్డాడే, చీల్చబడ్డాడే. అర్థమైందా నీకు ఆయన సిలువ? నువ్వు మరణం అవ్వాలి నీ పాపాన్ని బట్టి, కానీ ఇంకా నిన్ను బ్రతికించి ఆయన నీకు ప్రతిగా మరణించాడు. నీ రోగములన్నిటినీ భరించాడు, నీ శాపాలన్నిటినీ వహించాడు. ఎవరి కోసం ఈ సిలువ? నీకోసమే. ఎవరి కోసం ఈ సిలువ వార్త? నీకోసమే. ఎవరి కొరకు ఈ సేవ? నీకోసమే.
ఎవరి కొరకు ఈ సేవకుడు? నీకోసమే. ఎవరి కొరకు ఈ ప్రయాస? నీకోసమే. సోదరి సోదరుడా, ఈ ప్రయాస నువ్వు గుర్తించకపోతే ఎంతో ప్రమాదం. ఒకరోజు నువ్వు కూడా తండ్రి అవుతావు, తల్లి అవుతావు. దేవుడు నీకు బిడ్డలు ఇస్తారు. ఆ బిడ్డలు నీ ప్రయాసను గుర్తించకపోతే నువ్వు ఎంత బాధపడతావో, నీ సేవకుడు అంత బాధపడతాడు. అది గుర్తుపెట్టుకో. దేవుని సిలువను అర్థం చేసుకోకపోతే దేవుడు ఎంత బాధపడతాడో అదొక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే ప్రభువుతో మనసు కలుపుతావు, ప్రభువును వెంబడిస్తావు, ప్రభువుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావు. ప్రభువా, నా సేవకుల పడిన ప్రయాస, ప్రభువు నందు పడిన ప్రయాస, నేను సంఘము కొరకు పడిన ప్రయాస నిలబడాలి ప్రభువా. ఆత్మానుసారంగా ఆరంభించాను కానీ శరీరానుసారిగా మారిపోయాను, దిగజారిపోయాను. తిరిగి మరలా అలాంటి పిల్లల సంఘంలో చేర్చాను. సాతాను చేత అయ్యా ఎందరైతే మోసపరచబడి సంఘానికి వేరైపోయారో, క్రీస్తుకి వేరైపోయారో, వాక్యానికి వేరైపోయారో, దేవా వారందరినీ సమకూర్చండి, వారందరినీ సమకూర్చండి. అయ్యా సిలువ ప్రయాసను అర్థం చేసుకునే బిడ్డలని సంఘానికి ఇవ్వండి. సేవకుని ప్రయాసను అర్థం చేసుకుని మనసు కలిపే బిడ్డలని అయ్యా సంఘానికి అనుగ్రహించండి నాయన. మీరు మనోనేత్రాలు తెరవండి ప్రభా, నీ బిడ్డల మనోనేత్రాలు తెరవండి, చెవులను తెరవండి నాయన. పౌలు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కన్నీరు విడిచాడు. పౌలు అంటాడు, నేను ఎంత ప్రేమ చూపిస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. నేను ఎంత మనోవేదన అనుభవిస్తున్నానో మీ కొరకు, ఎంత దుఃఖపడుతున్నానో, ఎంత నిండు శ్రమ నేను అనుభవిస్తున్నానో. నా ప్రియమైన బిడ్డలారా, సువార్త ద్వారా కనబడిన బిడ్డలారా, యేసు రక్తము చేత కొనబడిన బిడ్డలారా, మీరు తెలుసుకోవాలి. సేవకుడు ఎందుకు సమర్పించుకున్నాడో తెలుసుకోవాలి. క్రీస్తు తనను తాను మన కొరకు ఎందుకు అప్పగించుకున్నాడో తెలుసుకోవాలి. ఇంకా ఎందుకు తమ జీవితాలను పణంగా పెట్టి క్రీస్తుని గురించి ఎందుకు ప్రకటిస్తున్నారో మీరు ఇంకా తెలుసుకోవాలి. మీ కొరకు కన్నీరు విడిచి ఇంకా ఎందుకు వాళ్ళు ప్రార్థన చేయవలసిన అవసరం ఉందో తెలుసుకోవాలి. మీ కొరకు ఉపవాసం ఉండి కడుపులు మార్చుకొని నడుము కట్టుకుని ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలుసుకోవాలి. కుటుంబాలని బిడ్డల్ని విడిచిపెట్టి రోజుల తరబడి మీ కుటుంబాలకు వచ్చి గ్రామాలకు వచ్చి సువార్త కొరకు ఎందుకు ప్రయాస పడుతున్నారో తెలుసుకోవాలి. సేవకుడికి మీకు ఏం సంబంధం, ఏ రక్త సంబంధం, ఏ దగ్గర సంబంధం? కానీ మీ కొరకు ఏడుస్తున్నాడే, మీ కొరకు ప్రయాస పడుతున్నాడే. ఒక తండ్రి బిడ్డల కొరకు ప్రయాసపడినట్లు కష్టపడిన ఒక తల్లి బిడ్డ కొరకు ఏడ్చి ప్రయాసపడి కష్టపడినట్లుగా ఈరోజు సేవకుడు ఆ విధంగా నీ కొరకు ప్రయాసపడితే సంఘమా అర్థమవుతుందా సేవకుని యొక్క కన్నీరు విలువ? అర్థమవుతుందా సేవకుని యొక్క ప్రయాస? అర్థమవుతుందా సేవకుని యొక్క విలువ? అర్థమవుతుందా దేవుని వాక్యపు విలువ? అర్థమవుతుందా యేసయ్య సిలువ విలువ? ఇంకా నీకు అర్థం కాకపోతే ప్రభు పాదాలు, ప్రభా నా మనోనేత్రాలు, ఇంకా నాకు సిలువ అర్థం కాలేదు, సిలువకు శత్రువుగా నడుస్తున్నారు అయ్యా, సిలువ అర్థం కాక ఇదిగో వెర్రి పట్టిన వాడి వలె నడుస్తున్నారు. ఈ సిలువను గురించిన వార్త విన్నప్పుడు నాలో ఒక శక్తి ఉత్పత్తి అవ్వాలి. ప్రభా దయచేసి నాకు సహాయం చేయండి. అందరం కూడా కొంత సమయం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభా మా సేవకుని ప్రయాసని అర్థంగా చేశాను నాయన. తండ్రి అర్థం చేసుకోలేదు ప్రభా. దేవా నువ్వు నా సేవకుని కన్నీరు నాకు ఇంకా అర్థం కాలేదు ప్రభా. అయ్యా నా సేవకు నా కొరకే చేసిన ఉపవాస ప్రార్థన విలువ నాకు అర్థం కాలేదు. నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి చెప్పిన వాక్యపు విలువ నాకు అర్థం కాలేదు ప్రభా. నా సేవకుని సమర్పణ నాకు ఇంకా అర్థం కాలేదు ప్రభా. దేవా దయచేసి నా మనోనేత్రాలు తెరవండి. సంఘము విలువ అర్థం కావట్లేదు ప్రభా. సహవాసము విలువ నాకు అర్థం కావట్లేదు ప్రభా. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నాకు సహాయం చేస్తాను అయ్యా. ఎప్పుడు నా ప్రయాసన బిడ్డలు అర్థం చేసుకోవట్లేదే అనుకుంటున్నాను, కానీ నిజంగా సేవకుని ప్రయాసం ఎప్పుడు అర్థం చేసుకున్నాను అయ్యా. సేవకుని అక్కర్లో ఎప్పుడు పాలి బాగా వస్తున్నాయా అయ్యా. సిలువను ఎప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను ప్రభా. దయచేసి నాకు సహాయం, నా మనోనేత్రాలు తెరవాలి, ఒక మార్పు కలుగు చేయ ప్రభా. నా ప్రయాస కూడా నిలిచి ఉండాలి నాయన. నేను ఎంతో సంఘం కొరకు పడిన ప్రయాస నిలబడాలయ్యా. అయ్యా అపవాది చేత నేను మోసపోకూడదయ్యా. మా సేవకుడు గాని
సంఘములో ఉన్న బిడ్డలు కానీ, నా కుటుంబీకులు కానీ ఎవ్వరూ మోసపోకుండా కంచె వేయి ప్రభువా, కంచె వేయి ప్రభువా, కంచె వేయి నాయనా. ఎంతో మందిని ఏర్పరచబడిన వారు సైతం త్రొట్టిల్లిపోయే కాలం ఇది. ఎంతో మంది ఏర్పరచబడిన సేవకుల్ని మోసం చేస్తున్నాడు, సేవకురాలను మోసం చేస్తున్నాడు, ఆత్మీయుల్ని శరీరులుగా మార్చేస్తున్న దినాలు ఇవి. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రార్థన చేద్దాం ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రభువా, అయ్యా నేను మోసపోయాను నాయన, నన్ను విడిపించండి అయ్యా, నన్ను విడిపించండి నాయన. సంఘ సహవాసానికి దూరం అయిపోయాను, సేవకులతో మనసు గలపలేకపోతున్నాను, సంఘాన్ని వెంబడించలేకపోతున్నాను అయ్యా. అత్యాసక్తి కలిగినైనా నేను బ్రతకలేకపోతున్నాను. ప్రభువా నన్ను సరిచేయి నాయన, ప్రభువా నన్ను బాగు చేయి తండ్రి. మీకు స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించిన రీతిలో, ఆశించిన రీతిలో మా హృదయ ముందుగానే ప్రార్థించాను. ఈ రాష్ట్ర ఏకాంతంలో నుండి మేము ఏమై ఉన్నామో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మీ వాక్య ప్రత్యక్షతలో, మీ వాక్యము వెలుగులో సోటిగా స్పష్టంగా ఉన్న బొమ్మలు పెట్టినట్లుగా నాతో మాట్లాడేవారు, నాతో మాట్లాడేవారు. అందుని బట్టి మీ స్తోత్రాలు అయ్యా. విని వర్తమానం విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా మమ్మల్ని చదువు అయ్యా. ఇది మా కుటుంబానికి ఎంతో ప్రయోజనకరం, ఇది మీ సంఘానికి ఎంతో ప్రయోజనకరం. దాసులు దాసుల యొక్క అయ్యా ప్రయాస ఎంతగా ఉన్నదో అయ్యా మేము గుర్తెరిగి, నిజమే కదా, ఎక్కడి వారమో ఎచ్చటి వారమో, ఏ తల్లి గర్భమున పుట్టి ఎక్కడెక్కడో పెరిగిన వారం, నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ చేర్చి మా కొరకు ఉపవాసం ఉండి అయ్యా, మా కుటుంబాల కొరకు ఉపవాసం ఉండి, మా బిడ్డల యొక్క ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు, వారి ఆరోగ్యాలు, వారి ఆత్మీయత, వారి ఎదుగుదల అన్నిటిలో, వారి వ్యాపారాలు, పొలాలు అంతట్లో కూడా నా తండ్రి ఉపవాసం ఉండి మొదలుపెట్టే వారిని అప్పగించేవారు. మేమేమో ఆ ప్రయాసను గుర్తెరగక ఎన్ని మార్లు తృణీకరించామో, ఎన్ని మార్లు తృణీకరించాము. మా సొంత కార్యాలే చూసుకున్నాం కానీ తండ్రి మీ కార్యాలు చూడలేకపోయామయ్యా. మా కొరకు మేము అప్పు చేసేనే ఏదైనా చేసుకున్నాం కానీ పరిచయం కొరకు మాత్రం మేము ఖర్చు అవ్వలేకపోయాము. క్షమించు ప్రభు. నోరు తెరవాలి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు మన దేవుడు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. నన్ను కూడా ఒక లూదియా వలె మార్చు ప్రభువా, నన్ను కూడా అకుల ప్రిస్కల్లా వలె మార్చు ప్రభువా, నన్ను కూడా ఎపఫ్రా వలె మార్చు ప్రభువా, నన్ను కూడా ఓనేసిము వలె మార్చు ప్రభువా, నన్ను కూడా తీతుకు వలె, తిమోతికు వలె మార్చు ప్రభువా. కొర్నేలి దగ్గర నమ్మకమైన నీ ఎడల భయభక్తులని 2 భక్తులను రాయబడిందయ్యా, వారి వలె మార్చు ప్రభువా. ఇన్నాళ్ళు సాతానికి అవకాశం ఇచ్చి దాసులు పడుతున్న ప్రయాస, మీరు పడిన ప్రయాస వ్యర్థమవటానికి కారణము నేనే అని ఎవరైతే ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెడతారో దేవుని కనికరాన్ని పొందుకుంటారు. దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. కళ్ళు మూసుకోండి అమ్మా, నిర్లక్ష్యంగా ఉండొద్దు. మేము ఎక్కడి వారమో మీరు ఎక్కడి వారో. ఈరోజు మనందరం ఇలా కూడుకుంటామని మనం ఎవ్వరూ ఊహించలేదు. తల్లి గర్భములో పిండముగా వేయబడక మునుపే ఈ 2021 సంవత్సరం ఈ అక్టోబర్ మాసం ఈ 14వ తారీఖుని ప్రభు ఏర్పరిచాడు. ఈ రాత్రి నీ కోసం, నా కోసం, ప్రభు పరిచర్య కోసం ప్రభు ఈరోజు చాలా స్పష్టంగా మనతో మాట్లాడారు. మీలో ఎవరికైనా ఇప్పటి వరకు ప్రభు ప్రయాసలో సేవకుడితో హృదయపూర్వకంగా మనసు కలపలేకపోయాను, ఇక్కడి నుంచి మనసు కలపడానికి ప్రయత్నం చేస్తానన్న వాళ్ళు మేము ఈ స్థలాల్లో అలానే కళ్ళు మూసుకొని వారి వైపు వీరి వైపు చూడకుండా మేము ఈ కుడి చేతిని పైకి ఎత్తితే చిన్న ప్రార్థన చేసుకొని మన ముందు భాగంలోకి వెళ్ళాం. అయ్యా, ఇన్నాళ్ళు నీ గుర్తెరగలేకపోయి నన్ను క్షమించు. ఇక్కడి నుంచి యథార్థంగా నీకు కూడా మీ యొక్క దాసునితో, దాసురాలతో మనసు కలిపి, అయ్యా మీ లేఖనాలతో మనసు కలిపి ఈ పరిశుద్ధమైన పరిచయం నేను కూడా పొందుకుంటానయ్యా అన్నవారు, పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు, నేను ఆ కుటుంబంలో కూడా అలానే ఉంది. ఎందుకో తెలుసా,
సేవకుడు దేవుని యొక్క ప్రయాసను గుర్తెరిగి నేను కష్టపడుతున్నాను. అందుకే మనస్సు కలిపాడు. సేవకుని యొక్క ప్రయాసను మీరు మనసు కలిపితే నీ కుటుంబం కూడా నీతో మనసు కలుపుతుందని సేవకుని ద్వారాగా నువ్వు మాటలు విన్నావు. నీ కుటుంబం కూడా నీతో ప్రయాసలో పాల్పంపులు పొందుకొని నీ యొక్క కష్టంలో, నీ శ్రమలో వారు కూడా మనసు కలపాలంటే ఈరోజు నీ ఆస్థాన దేవునికి చిన్న ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. సిగ్గుపడద్దు, భయపడద్దు. ఎవరెత్తుతున్నారా చేయని మాత్రం అస్సలు చూడద్దు. ప్రభు నీ వైపు చూస్తున్నాడంటే అయ్యా నేను ఇప్పుడు వరకు ప్రయాసపడ్డావా, ముందు పడిపోతావేమో. అయ్యా నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నన్ను పడదయ్యా. సేవకుడితో నేను మనసు కలిపి ఇప్పుడు వరకు ఎలాంటి ఆటం సాతాను అయ్యా అవ్వను మోసపుచ్చింది కదా. గలతీ లేని వారు మునుపు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించాలని చూశారు కదా. నన్ను ఆ జాబితాలో ఉంచొద్దయ్యా. ఇదిగో నా చేయి కూడా పట్టుకోవా, నన్ను కూడా బలపరచవా. నేను ఇంకనూ ప్రయాసపడతానయ్యా, ఇంకనూ ప్రయాసపడతానయ్యా. సేవకునితో మనసు కలుపుతానయ్యా. చిన్న ప్రార్థన. దయగలిగిన నాయన, కనికరము కలిగిన ప్రభువా, పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలయ్యా. అయ్యా మీరు పడిన ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీరు చిందించి, మీరు నలకొట్టబడి, మీరు విరుగొట్టబడి, మీరు పెన్నబడి నన్ను మీ రాజ్యంలో చేర్చుకోవటానికి అయ్యా మీరు పడిన ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రయాసను మాకు వ్యక్తపరచడానికి, ఆ ప్రయాసన ఉద్దేశాలు మాకు బయలుపరచడానికి, వివరించడానికి చల్లపల్లి ప్రాంతానికి 18 సంవత్సరాల క్రిందట నువ్వు ఎన్నుకొని, నిర్మించుకొని, పిలుచుకొని నువ్వు నడిపించిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నిజమే కదా అయ్యా, మాకైతే అన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి ఉంటుంది, కానీ ఈ సేవకునికి సేవకురానికి అలా ఉండదు కదా. వాళ్ళు కోరికలు చంపుకున్నారు. మా పిల్లలకి మేము ఇష్టమైనది కొనిచ్చినట్లుగా వారి పిల్లలకి వాళ్ళు ఇష్టమైనది కొనిచ్చలేకపోయారు కదా. పరిచర్య కోసమే కదా బ్రహ్మ తండ్రి ఇష్టమైన వస్త్రాలు కొనుగోలు చేయాలన్న సేవకులు ఎంత కడుపు మార్చుకున్నారు నీ కొరకే, నీ కొరకే. ప్రియ దేవుని సంగమా, సేవకుని పంపించింది దేవుడు నీ కొరకే. అలా సేవకుడు నలకొట్టుకుంటుంది దేవుని యొక్క చిత్తమును బట్టి నిన్ను దేవునికి అప్పగించడానికే. సిలువ సువార్త నీకు అప్పగించడానికి, దేవునికి మిమ్మల్ని అప్పగించడానికి. అయ్యా ఎవరే బిడ్డైతే హృదయపూర్వకంగా చేయెత్తారో ఆ బిడ్డలందరినీ నీ పరిశుద్ధుల సమూహంలో అయ్యా మీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా. మీరే పట్టుకోండి అయ్యా. మేమైతే తీసుకున్న నిర్ణయాన్ని మరలా మర్చిపోవచ్చు, శ్రమలు వచ్చినప్పుడు వెళ్ళిపోతామేమో. అందుకే నీ చేతికి అప్పగిస్తున్నాను. వారిని బలపరచండి. పౌలు ఎలా భయపడుతున్నాడు, నేను కూడా అలానే భయపడుతున్నాను. కాబట్టి నువ్వు నడిపిస్తే త్రొట్టిల్లరయ్యా, పడిపోరయ్యా. ఇంకొకసారి ఈ ప్రయాసను ఆయన గుర్తించుకున్నట్లుగా ఉండరయ్యా. ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ నాయన నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ప్రతి విషయంలో నిలబడే కృపను బిడ్డలకి దయచి. ఒక మాట అన్నారని వెళ్ళిపోతున్నాం. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. బయటికి కనబరచకపోయిన మనసులో ఇన్ని సంవత్సరాలు ఎంత నొచ్చుకున్నానో. అందుకే నా కుటుంబం ఆశ్రదింపబడలేకపోతుంది. అందుకే నా పిల్లలు కూడా నా ఎదుట నటిస్తున్నారు. క్షమించు ప్రభువా. అయ్యా ఈ గ్రామంలో మా కుటుంబాలు మీకు పత్రికలుగా ఉండాలి. ఈ గ్రామంలో మా కుటుంబాలు అయ్యా మీ సిలువ శ్రమకు సాక్షులుగా ఉండాలి ప్రభువా. మీరు పడిన ప్రయాసను మేము ప్రచురపరచాలి కదా ప్రభువా. సేవకుడు మా ఎడల పడుతున్న ప్రయాస మేము మా కుటుంబాల ఎడల పడాలి కదా ప్రభువా. నూతన ఆత్మల్ని నడిపించడానికి ప్రయాసపడాలి కదా ప్రభువా. ఈ గుడికి అనంతరం ఒక మంచి నిర్ణయం, ఒక తీర్మానం కలిగి, రోషం కలిగి నీ కొరకు ఆత్మలకి అంటాం ప్రభువా. నీ సన్నిధానంలోకి నడిపిస్తాం ప్రభువా. ఈ ప్రయాస వ్యర్థం కానివ్వం అయ్యా. అయ్యా మేము గనక అట్లా అనుకుని ముందుకెళ్తే సాతాను ఖచ్చితంగా దాడి చేస్తాడయ్యా. అయినప్పటికీ నిలబడే కృప మాకు దయచి, నీ కృప వ్యర్థము కాకుండానట్లుగా
ఇక్కడ నిలబడే ధన్యత నాకు, మాకు, చల్లపల్లి గ్రామానికి, ఇక్కడ జరిగిస్తున్న పరిచర్యకు, శబ్దాంతరాల ద్వారా విన్న కుటుంబాలకు, ఈ ప్రాంతానికి నాయన అట్టి కృపను మీ మహాప్రేమ చేత కుమ్మరించండి. దయచేయండి. మీ కొరకు నిలబడే కృపను మాకు దయచేయండి. మీరే తోడుగా ఉంది. మా ముందున్న సమయంలో ప్రార్థనలో మీరు తోడుగా ఉంది. మాకు అందరికి ఏకాత్మ దయచేయాలి, ఏక మనసును దయచేయాలి, ప్రార్థనాత్మను దయచేయాలి. విసుగు, చిరాకు, నిద్రమత్తు అయ్యా ఈ యొక్క సాతాను సంబంధం మనలో రానియద్దు. నాకు మొదపెట్టే వారికి మనం నిలబెట్టండి. ఈ ప్రభుత్వ జ్ఞాపకం పెట్టుకున్నాను. యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము నా ప్రియ పరలోకపు నా పరమ తండ్రి. ఆమేన్.